మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దేవుడు ఎక్కడ ఏమంటున్నాడంటే చెడ్డవారు ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేసేవారు, ఈ లోకంలోని అనేక రకమైన అపవిత్రమైన జీవితం జీవించేవారంట. ఈ లోకంలో ఎవరైతే పరిశుద్ధంగా బతుకుతారో పవిత్రంగా బతుకుతారో వారి మాట వినేవారుగా ఉంటారు అంటుడు దేవుడు. వారికి లోబడేవారుగా ఉంటారు అంటుడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. భక్తిహీనులు అంటే దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటా ఉంటారు, ప్రతిరోజు ఆదివారం వస్తే మందిరానికి వెళ్తూనే ఉంటారు, రొట్టెలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ లోకంలోని అనేక రకమైన అపవిత్రమైన కార్యాలు చేసేవారుగా ఉంటారు. ఈ లోక సంబంధమైన అనేక రకమైన భయంకరమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. వారంతా ఈ లోకంలో ఎవరైతే పవిత్రంగా బతుకుతారో వారి మాట వినేవారుగా ఉంటారంట, వారి మాటను గౌరవించేవారుగా ఉంటారంట. అందుకే దేవుడు అంటాడు చెడ్డవారు మంచివారి మాట వినేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. భక్తిహీనులైతే నీతిమంతుల మాట వినేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. నీతిమంతులు భక్తిహీనులు అంటే మందిరానికి వస్తూనే ఉంటారు, ప్రతిరోజు ఆదివారం వస్తే మందిరానికి వెళ్తూనే ఉంటారు, రొట్టెలో పాల్గొంటూనే ఉంటారు, దేవుడిని తెలుసుకుంటారు. కానీ ఈ లోక సంబంధమైన అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. ఈ లోకంలోని అపవిత్రమైన కార్యాలు చేసేవారుగా ఉంటారు, అనేక రకమైన భయంకరమైన పాపాలు చేసేవారుగా ఉంటారు. వారంట నీతిమంతుల మాట వినేవారుగా ఉంటారంట. నీతిమంతులు అంటే ఈ లోకంలో ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఈ లోకంలో ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారి మాట వినేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. భక్తిహీనులు అందుకే దేవుడు అంటాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దేవుడు ఎక్కడ ఏమంటాడు, కొంతమందికి మనం మంచి మాటలు చెప్పినా కానీ మనకు ఎదురు తిరిగి మాట్లాడేవారుగా ఉంటారు, మనల్ని లెక్క చేయరు. మనం వారికి మంచి మాటలు చెప్పినందుకు వారు మనల్ని కొట్టేవారుగా మనల్ని తిట్టేవారుగా ఉంటారు, మనల్ని గాయపెట్టేవారుగా ఉంటారు, మాట చేత హింస పెట్టేవారుగా దుఃఖ పెట్టేవారుగా కష్టపెట్టేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు అందుకే అలాంటి వారి జోలికి మనం పోకూడదు అంటాడు దేవుడు. మనకి కీడు చేసేవారి జోలికి, మనకు హాని చేసేవారి జోలికి, మనల్ని బాధ పెట్టేవారి జోలికి, మనల్ని హింసించే వారి జోలికి వారి జోలికి మనం పోకూడదు అంటాడు దేవుడు. అలాంటి వారికి మనం మంచి మాటలు చెప్పకూడదు అంటాడు దేవుడు. వినేవారికి అయితే చెప్పొచ్చు కానీ వినకుండా మనల్ని కొట్టేవారు, వినకుండా మనల్ని తిట్టేవారు, వినకుండా మనల్ని మాటలు చేత హింస పెట్టేవారు, దుఃఖ పెట్టేవారు, కష్టపెట్టేవారు, మనల్ని గాయపెట్టేవారి జోలికి మనం పోకూడదు అంటాడు దేవుడు. వారికి మనము మంచి మాటలు చెప్పకూడదు అంటాడు దేవుడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. దేవుడు ఎక్కడ ఏమంటున్నాడు భక్తిహీనుడు. కొంతమందికి మంచి మాటలు మనం చెప్పేవారంగా ఉంటే వారి మేలు కోరి వారి మంచిని కోరి మనం ఇతరులకు మనం మంచి మాటలు చెప్పేవారంగా ఉంటే వారు మనకు కీడు చేసేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. వారు మనల్ని కొట్టేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. వారు మనల్ని తిట్టేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. వారు మనల్ని చంపేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. వారు మనల్ని మాటల చేత విసిపెట్టేవారుగా, దుఃఖ పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. అందుకే వారికి కీడు చేసే మనసు వారికి ఉంటుంది కాబట్టి వారి జోలికి మనం పోకూడదు అంటాడు దేవుడు. అలాంటి వారికి మనం మంచి మాటలు చెప్పకూడదు అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు సామెతల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. దేవుడు ఇక్కడ ఏమంటాడు, ఈ లోకంలోని మనం ఇతరులకి మంచి మాటలు చెప్పినా కానీ వారు వినకుండా ఉండేవారుగా ఉంటే, మనకి కీడు చేసేవారుగా ఉంటే, మనకు హాని చేసేవారుగా ఉంటే వారి జోలికి మనం పోకూడదు అంటాడు దేవుడు. మనము మౌనంగా ఉండేవారంగా ఉండాలి అని చెప్పిన దేవుడు. అందుకే దేవుడు అంటాడు మనం అలాంటి భయంకరమైన వ్యక్తుల జోలికి పోకుండా మనం మౌనంగా ఉండటం మనకు మంచిది అంటాడు దేవుడు. మనము ఇతరుల జోలికి పోవటం వల్ల మన ఆత్మీయ జీవితం కూడా
పాడైపోద్ది అంటాడు దేవుడు. వారికి మనం మేలు కోరి మనం మంచి మాటలు చెప్పేవారంగా ఉంటే వారు మనకు కీడు చేసేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. వారు మనకి హాని చేసేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. కొంతమంది మనం మంచి మాటలు చెప్పినప్పుడు వారు వినేవారుగా ఉంటారు. వారికి మంచి మాటలు చెప్పొచ్చు, వారిని మంచి మార్గంలోకి నడిపించవచ్చు అంటాడు దేవుడు. వినని వారికి చెప్పకూడదు అంటాడు దేవుడు. వినని వారికి ఎందుకు చెప్పకూడదు అంటే వారు మనకి హాని చేసేవారుగా కీడు చేసేవారుగా ఉంటారు కాబట్టి వారికి మంచి మాట మనం చెప్పకూడదు అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించు.